ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ తండ్రి, కేవలం నీ కృప మాత్రమే. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రవ్వా. మరొక దినాన్ని మా అందరి జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు ప్రవ్వా. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలో నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. Psalms chapter 66 verse 12. Thou hast caused men to ride over our heads. We went through fire and through water, but thou broughtest us out into a wealthy place. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఈరోజు ఎంతమంది సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నారండి? మరి సమృద్ధి అంటే అందరికీ ఇష్టమే కదా? ఇష్టమే కదండి. ఎవరికైనా లేమిలో ఉండడం ఇష్టమా? ఎవరికైనా ఏమీ లేకుండా ఉండే స్థితిలో ఉండడం ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు. అందరికీ కూడా సమృద్ధిగా అన్నీ కలిగి ఉండడం అనేది చాలా ఇష్టం కదా. అయితే నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అనే మాటలకి ముందుగా కొన్ని మాటలు చూస్తే మరి అర్థమవుతుంది. సమృద్ధిలోకి ప్రవేశించాలి అంటే దానికంటే ముందు జరిగే పరిస్థితి ఏంటి అంటే, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్ళల్లోనూ పడితిమి. ఎంతమందికి ఈ అనుభవం ఉందండి? ఏ అనుభవము అంటే నిప్పులలో పడి అలాగే నీళ్ళల్లో పడి లేసేటువంటి అనుభవాలు. నిప్పుల్లో పడ్డము ఏంటి అంటారా? బంగారు పడుతుంది కదండి నిప్పులో. మరి బంగారులో ఉన్నటువంటి మస్ట్ అంతా పోయి దాంట్లో ఏమొస్తుంది, మరి ఒక మంచిగా తయారై బంగారు బయటకు వస్తుంది. ఈరోజు నువ్వు దేవుడి దృష్టిలో చాలా విలువైన వ్యక్తివైతే నీలో ఉన్నటువంటి మస్టు, నీలో ఉన్నటువంటి పాపము, అలాగే నిన్ను యొక్క మరి చాలా విలువైన వ్యక్తిగా దేవుడు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అగ్నిలోకి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. మరి దేవుని భక్తుడైనటువంటి యోబు అంటాడు, నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడి తిని అని. మరి శోధనలో ఏమైనాడంటే ఇప్పుడు యోబు శుద్ధ సువర్ణంగా, అంతకుముందు మామూలు సువర్ణంగా ఉండొచ్చు. మనకు తెలుసు కదండి, బంగారులో కూడా క్వాలిటీ ఉంటుంది. 18, 22, 24 క్యారెట్. మరి అంతకుముందు యోబు 18 క్యారెట్ లేదా 22 క్యారెట్ లాగా ఉండిండొచ్చు. కానీ ఎప్పుడైతే అగ్గిలో పడినాడో, శ్రమల్లో గుండా వెళ్ళినాడు, ఇప్పుడు ఎలా అయిపోయినాడంటే శుద్ధ సువర్ణంగా 24 క్యారెట్. దెర్ ఈజ్ నో మిక్సింగ్ అటాల్ అనమాట. చాలా ప్యూరిఫైగా బయటికి వచ్చాడు. అలాగే ఈరోజు మరి దేని పడితే దాన్ని అగ్గిలో వేసేయలేమండి కదా, అంతే కదా. అందరినీ అగ్గిలో వేసేస్తే అయిపోయింది, ఇంకా కాలిపోవడమే ఉంటుంది. కానీ ఎవరిని దేవుడు అగ్గిలోకి పంపిస్తాడు అంటే, మరి యోబుని చూసారు కదా, అగ్నిమంటి మహాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ కూడా నేను శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చానని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్నో, లేకపోతే ఒక పుల్లనో, లేకపోతే ఒక కట్టెనో, లేకపోతే ఒక పేపర్నో వేస్తే ఏమవుతుంది, అగ్గిలో బూడిదైపోతుంది, అంతే కదా. మరి ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? కట్టలాగున్నామా, ప్లాస్టిక్ లాగున్నామా, లేకపోతే పేపర్ లాగున్నామా? అలా ఉంటే మనం అగ్గిలో వేసేకి కూడా పనికిరామన్నమాట. పనికి అంటే వేస్తే ఏమైపోతాం, కాలిపోతాం. కానీ ఈరోజు నువ్వు బంగారంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడు, అగ్గిలోకి వేస్తాడు. ఈరోజు నువ్వు శ్రమలు పడుతున్నావు అంటే నువ్వు ఆలోచించాలి, నువ్వు పనికిరాని వ్యక్తివి కాదు, నువ్వు చాలా విలువైన వ్యక్తివి కాబట్టే శ్రమలు నీ జీవితంలో అనుమతించబడ్డాయి. నువ్వు చాలా విలువైన వ్యక్తివి కాబట్టే దేవుడు నిన్ను ఎక్కడేసాడంట, అగ్గిలోకి వేశాడు. ఎందుకు వేశాడు? నువ్వు అగ్గిలో కాలిపోతావని వేశాడా? కానే కాదు. నువ్వు అగ్గిలోకి పోతే ఏమవుతావంట, ఇంకా ప్యూరిటీగా మారుతావు, ఇంకా నీ విలువ చాలా పెరుగుతుంది, అంతే కదండి. 24 క్యారెట్కి ఎంత రేట్ ఉంటుందో నార్మల్గా ఉండే బంగారుకి ఎంత రేట్ ఉంటుందో డిఫరెన్స్ ఉంటుంది. సో నిన్ను అంత ప్యూరిఫై చేయటానికే దేవుడు నిన్ను అగ్గిలోకి వేశాడు. కాబట్టి యు ఆర్ సో ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి దృష్టిలో విలువైన వ్యక్తివి కాబట్టి నీ జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి. అందరికీ అనుమతించబడవు. ఎవరైతే తట్టుకొని నిలబడగలుగుతారో, దేవుడు ఎవరినైతే హెచ్చించాలనే ఆలోచన కలిగి ఉంటాడో, అలాగే ఎవరినైతే దేవుడు సమృద్ధి కలిగినటువంటి స్థలంలోకి దేవుడు తీసుకెళ్ళాలని ఆశపడతాడో, వాళ్ళని విస్తరింప చేయాలని దేవుడు ఆశపడతాడో, అలాంటి వ్యక్తుల్ని మాత్రమే సమస్యల గుండా, శ్రమల గుండా పోనిస్తాడు. ఒక వ్యక్తి పేపర్ లాంటి విశ్వాసమో లేకపోతే ప్లాస్టిక్ లాంటి విశ్వాసం ఉంటే దేవుడు వేసేస్తాడు ఆ వ్యక్తిని అగ్నిలోకి. దేవుడికి తెలుసు కదా, మాడిపోతారు, బూడిదైపోతారు అని. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని దేవుడు
మరి అనుమతించాడు. కానీ ఏ వ్యక్తిని దేవుడు అనుమతిస్తాడంటే, దేవుడికి తెలుసు ఈ వ్యక్తి అగ్గిలో పడితే, ఈ వ్యక్తి శ్రమల్లో పడితే ఇంకా ప్యూరిఫై అవుతారు. అలాంటి వ్యక్తుల్ని మాత్రమే అనుమతిస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నాకు ఎందుకు శ్రమ, నాకెందుకు కష్టం, నాకెందుకు ఇబ్బంది, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే, నువ్వు దేవుడి దృష్టిలో చాలా విలువైన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి అగ్గి వంటి శ్రమల మధ్యలో నువ్వు వెళ్తున్నావు. అయినప్పటికీ కూడా ఏమి కూడా నీకు హాని జరగదు. ఇప్పుడు నీళ్ళల్లో పడినటువంటి చేప ఏం చేస్తుందండి? బతికి ఉంటే అది ఎదురుతుంది నీళ్ళకి. హ్యాపీగా ఈదుకుంటే వెళ్ళిపోతుంది, దాటుకుంటుంది అన్నీ. కానీ సచ్చిన సేప ఏమైపోతుంది? అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి నీళ్ళల్లో ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలి? బతికిన చేపల్లాగా నీళ్ళకి ఎదురుగా నిలబడి మనం కూడా స్విమ్ చేసే వాళ్ళుగా ఉండాలి. అంటే శ్రమలు మనల్ని ఎత్తెత్తి కిందికి వేస్తున్నా కూడా నిలబడగలగాలి. ఆ యొక్క సమస్యల్లో, ఆ యొక్క ఇబ్బందుల్లో కూడా మనం ఏం చేయాలి? స్టాండ్ అవ్వాలి. ముందుకు ఈదుకుంటూ దూసుకుపోవాలి. అప్పుడు నీళ్ళు ఎంత ప్రవాహం ఉన్నా కూడా మనం బతుకున్నాం కాబట్టి ఈదగలుగుతాం. సచ్చిన చేప అయితే ఈదలేదు కదా! కాబట్టి మన ఆత్మీయ పోరాటం అనేది ప్రతిరోజు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి జీవితంలో ప్రతిరోజు పోరాటమే. ఇది ఏమి చాలా ఈజీ అయిన వే అయితే అస్సలు కాదండి. ప్రతిరోజు చచ్చిపోతూ బ్రతకాలనమాట. అర్థమైందండి? చచ్చిపోతూ బతకాలి అంటే చాలా విషయాల్లో చచ్చిన వారుగా ఉంటే తప్ప మనం బ్రతకలేం. లోకస్తుల్లాగా ప్రతిదీ కూడా మనం కూడా చేయాలనుకుంటే మనం చచ్చిపోతాం ఆత్మీయంగా. కాబట్టి మన బ్రతుకు లోకస్తుల్లాగా ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఒక ఆత్మీయుల జీవితం ఏ విధంగా ఉంటుందంటే ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు యుద్ధమే అనమాట. కాబట్టి మనం ఎక్కడున్నాం ఈరోజు? యుద్ధ భూమిలో ఉంటున్నాం. కాబట్టి భయపడకూడదు. యుద్ధంలో మరి వెళ్ళే వ్యక్తుల్ని ఒకసారి కదిలించి మన దేశంలో ఉన్న ఆర్మీనో వాళ్ళని అడిగినామనుకోండి, వాళ్ళు బాగా దేశభక్తితో నింపబడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఎప్పుడో ఒకరోజు చచ్చిపోవాలి కాబట్టి దేశం కోసమే చచ్చిపోతాము అంటారన్నమాట. అంత భక్తి ఉంటుంది. ఒక మనిషిని అంతలాగా ట్రైన్ చేస్తారు ఆర్మీ టీంలో జాయిన్ అయిన తర్వాత. మరి ఒక ఆర్మీ టీంలోనే అంత చక్కగా వాళ్ళని మరి ట్రైనప్ చేసి చచ్చిపోతాం కాబట్టి దేశం కోసమే చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నట్లయితే మరి దేవాది దేవుడు పరలోక రాజ్యం మన ముందుందండి. దానికోసం మనం జీవించాలి ఈ లోకంలో. అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న వాటి కోసము మన జీవితాన్ని అంతమొందించుకోకూడదండి. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత పెట్టుకున్నా అవన్నీ ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే. కానీ మనం ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నామో అదేంటి? నిత్య రాజ్యం. దానికోసమే ఈరోజు మనం ప్రతిరోజు మరణిస్తూ బ్రతుకుతున్నామని చెప్తున్నాం. కాబట్టి ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళే వరకు కూడా మన జీవితంలో పోరాటం అనేది ఉంటూనే ఉంటుంది. ఆ నిత్య రాజ్యమే మనందరికీ కూడా సమృద్ధికరమైనటువంటి స్థలం అనమాట. దేవుడితో యుగాలు గడిపే స్థలం. ఆకలి ఉండదు, దప్పికుండదు, వేదన ఉండదు, ఏ బాధలు ఉండవు అక్కడ. నిరంతరం దేవుని స్తుతిస్తూ ఎంతో హ్యాపీగా ఉండొచ్చు కదా! మరి ఆ యొక్క స్థలంలోకి నువ్వు నేను సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి సమృద్ధికరమైనటువంటి మరి జీవితంలోకి మనం వెళ్ళాలని ఆశపడుతున్నాం. దేవుడు ఆశిస్తున్నాడు మనందరిని బట్టి. అలాగే మనం కూడా ఆశపడాలి. ఈరోజు నీ జీవితంలో శ్రమ వస్తుందంటే ఆ శ్రమతో నీ జీవితం అంతం అయిపోదు. ఆ శ్రమతో నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? సమృద్ధికరమైనటువంటి స్థలంలోకి వెళ్తుంది. ఒక సమస్య, ఒక ఇబ్బంది, అలాగే ఒక పోరాటం నీ జీవితంలో ఉంది అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తావు. ఈరోజు లేమిలో ఉన్నావేమో, ఈరోజు కష్టంలో ఉన్నావేమో, ఈరోజు కన్నీరు కారుస్తున్నావేమో, ఈరోజు నీ జీవితంలో మరి ఏమీ లేదు అని బాధపడుతున్నావేమో, లేకపోతే నాకంటే ఏంది లేదు, నన్నంటే ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, నా జీవితంలో నేను ఒంటరిగా మిగిలిపోయినాను, నాకు ఎక్కడ హోప్ లేదు, నాకు ఎక్కడ నిరీక్షణకి ఆస్కారమే కనిపించట్లేదు అని నువ్వు బాధపడుతున్నట్లయితే మరి పరిస్థితుల్లో కూడా నీకు ద్వారం తెరచడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టు. ఆయన తలుపు నువ్వు మరి అడుగు, నాకు ఓపెన్ చేయమని. ద్వారాలు దేవుడు ఓపెన్ చేస్తాడు. అలాగే సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. శ్రమలు చూసి కృంగిపోవద్దు, శ్రమలు చూసి నిరాశపడద్దు. దేవుడి దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తి అనేది విషయాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో. దేవుడి సన్నిధిలో విలువగా ఉండడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఎవరు విలువైన వాళ్ళనే దేవుడు శోధిస్తాడు, వాళ్ళనే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను విలువలేని వ్యక్తిగా ఉన్నాను, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తిగా ఉన్నావు. అలాగే ఇంకా ఎవరైతే మనం ఆత్మీయ జీవితంలో ఇంకా చాలా మరి ఎలా
ఎలా బలిష్ఠులుగా ఉండాల్సిన స్థితిలో కూడా ఇంకా పాలు తాగుతున్న స్థితిలో ఉన్నట్లయితే దయచేసి ఈరోజు మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకుందాం. దేవుడి సన్నిధిలో బలమైన వారుగా ఉండడానికి దేవుడి సహాయం అడుగుదాము. ఆత్మీయంగా బలపరచబడదాము. అలాగే దేవుడి చేర్చేటువంటి ఆ సమృద్ధికరమైనటువంటి జీవితంలోకి ప్రవేశిద్దామంటే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు. విన్న ప్రతి మాట మన జీవితంలో కార్యం జరిగించే విధంగా చేయి తండ్రి. సమృద్ధి కలిగినటువంటి స్థలాల్లోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. ఆత్మీయ సమృద్ధిలోకి మమ్మల్ని నడిపించండి. నిత్యరాజ్య సమృద్ధిలోకి మా అందరినీ నడిపించండి. ఎవరైతే పోరాటంలో ఉన్నారో తండ్రి, విజయాన్ని ఇవ్వండి. మా అందరి జీవితాలని కొరకు స్థిరపరిచి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.